కన్యా రాశి వారికి భగవంతుని తీర్పు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:45 నుండి జీవితంలో జరగబోయేది ఇదే. ధైర్యం చేసుకుని ఈ వీడియో చూడండి. ఆ భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఇక ధైర్యం చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. జ్యోతిష్య చక్రంలోని 6వ రాశి అయిన కన్యారాశి వారికి ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 20 తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి వీరి జీవితంలో జరగబోయేది సంఘటనలు ఇవే. అయితే కన్యారాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ కన్యారాశి వారికి మరింత మేలు కలుగజేస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన శుక్రవారం రోజు సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది. అయితే ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకుని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కన్యా రాశివారు ఎంతో మెత్తగా ఉంటారు. ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు. ఎప్పుడూ కూడా ఎవరినైనా బాధ పెట్టాలని అనుకోరు. అలాగే ఈ కన్యా రాశివారు అలంకార ప్రియులు. వీరికి అందం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అసలు ఒప్పుకోరు. అలాగే ఈ కన్యా రాశి వారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు. అదేవిధంగా వీరు బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడూ కూడా బంధాలను వదులుకోవాలని అనుకోరు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు. అలాగే నిలబడతారు కూడా. ఈ కన్యా రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అసలు బెదరరు. అలాగే ఈ కన్యా రాశికి చెందిన వారికి ఈ డిసెంబర్ మాసంలో 3 శుభవార్తలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ మాసంలో వీరికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి. అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోనికి వెళ్ళడం ద్వారా వీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారాలలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపార విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి వీరి విషయంలో ఎవరికైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారనే చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా వ్రాయాలనుకుంటున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఈ డిసెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారు
విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యం అయినా సరే సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అసలు ఒప్పుకోరు, అలాగే చెయ్యరు కూడా. అయితే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మదస్తులని బద్ధకస్తులని కూడా అంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవి అని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కన్యా రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది ఏమిటి అంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉన్నాయి. ఇక వాటిని మీరే ఊహించుకోండి. కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. మీకు ఆదాయం కూడా మంచిగా అందుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది. కాబట్టి రైతులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారి కుటుంబ విషయం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 2 విషయాల్లో మీరు ఇబ్బందులకు గురి అవుతారు. ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్య విషయం, రెండవది సంతాన విషయంలో మీ యొక్క సంతానం మాట వినకపోవటం, మొండిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు దారులలో వెళ్ళడం. ఈ పద్ధతి మీకు చాలా బాధ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సంతానం విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ ఈ డిసెంబర్ నెలలోపు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది అనేది కొంచెం మిశ్రమంగానే ఉంటుందనే చెప్పవచ్చు. అలాగే ఈ కన్యా రాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంతో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే టీవీ రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్లో, నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది. అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా మీరు షూరిటీలు కానీ హామీల కింద కానీ సంతకాలను చేయవద్దు, అలాగే ఉండవద్దు కూడా. ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కన్యా రాశికి చెందిన వారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మీరు వెనక ముందు ఆలోచించి తక్కువగా మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసపోకండి. అయితే ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పవచ్చు. మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం, అంటే వంశపారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టు కేసులో ఏవైనా తగాదాలు ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది. అలాగే ప్రభుత్వ పరంగా మీకు
ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తి అవుతాయి. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. పెళ్లి పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితులకు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళలా ఉంటాయి. అలాగే మీకు ఉన్న జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధమైన పరిహారాలు చేసుకోవటం వల్ల కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీరు అపార